హల్లెలూయా. 2026 సంవత్సరం 21 రోజుల ఉపవాస కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కూడా వాక్య సందేశం అందించడానికి నియమించినందుకు దానిని స్థానిక దైవజనులు తండ్రి సమానులు రాజ్ కుమార్ అయ్య గారి ద్వారా నాకు ఆహ్వానాన్ని దేవుడిచ్చాడు. ఆహ్వానించిన దైవజనులకి వారి కుటుంబం అంతటికి కూడా యేసయ్య నామములో వందనాలు. సంఘం అంతటికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరొక పర్యాయం గడిచిన కాలంలో నేను వచ్చినప్పుడు ఆ 21 రోజుల్లో 2 పర్యాయములు రావడానికి ప్రభు కృప చూపించారు. మరలా ఈ దినాన మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన భాగ్యమును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 14-15 వచ్చిన భాగాలను మన ధ్యానం కొరకు చదువుదాం. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి? నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా, బబులోనును దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పెను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అడుగగా, హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను అనేను. చాలు. చదవబడిన లేఖన భాగంలో హిజ్కియా యొద్దకు బబులోను దేశము నుండి రాజు తన దూతలను పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే, అంతకు ముందు కాలంలోనే తనకు మరణ వార్త తీసుకొచ్చాడు ప్రవక్త అయిన యెషయా. అతడు దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవుడు ఆయుష్ను పొడిగించాడు. కొంత వైద్యం ద్వారా దేవుని మహాకృపను బట్టి బాగుపడ్డాడు. కోలుకుంటున్నటువంటి సమయంలో, బలహీనత నుండి కొద్దిగా కోలుకుంటున్నటువంటి సమయంలో తనకున్న పరిచయాన్ని బట్టి అనేకులు ఆయనను దర్శిస్తూ పలకరిస్తూ వస్తూ ఉన్నారు. ఆ క్రమంలో బబులోను దేశము నుండి రాజు రాలేకపోయినా తనకు సంబంధించినటువంటి వారిని పంపించి, వారికి ఒక లేఖనిచ్చి పంపించి, కొన్ని బహుమానాలను కూడా ఇచ్చి పంపించారు. సాధారణంగా మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడైనా బలహీనపడినప్పుడు మనకు తెలిసిన వారు, మన మనసుకు దగ్గరైనటువంటి వారు మనల్ని పలకరించడానికి, మన యోగక్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు. అయితే భక్తుడుగా పిలువబడుతున్నటువంటి ఈయన మహాభక్తుడే. అయితే తన యొద్దకు వచ్చినటువంటి వారికి తాను ఏ రీతిగా బాగుపడ్డాడో, తనను దేవుడు ఏ రీతిగా స్వస్థపరిచాడో, దేవుడు తన కృపను తన ఎడల ఎలా చూపించాడో దానిని వివరించి చెప్పడం మానేసేసి తన సొంత డబ్బా తాను కొట్టుకుంటున్నాడు అనమాట. చాలామంది ఈనాటి దినాల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరి డబ్బాలో వాళ్ళు వేసి కొడతా ఉంటారు అన్నమాట. అంటే ఏంటి? తమ్మును గూర్చి తాము గొప్పలు చెప్పుకోవడం. నిశ్చయముగా నేను ఆశిస్తూ ఉన్నా, ఈ 2026 సంవత్సరంలో ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా, ఇంతకు ముందే దైవజనులు చెప్పారు కదా, మనము అతిశయించదగిన కారణం ఏదైనా ఉందంటే మన ఆరాధికుడైన దేవునిని బట్టే. స్తోత్రం కలుగును గాక. మనము అతిశయించుటకు మనలో ఏమీ గొప్పతనం లేదు. ఒకవేళ ఉంది అని మనము ఫీల్ అయితే గనక ఈ 21 దినాలు పూర్తయ్యే లోపు మనము సరిచేయబడదుము గాక. ఖచ్చితంగా సరిచేయబడదుము గాక. ఏ మాత్రం చిన్నపాటి పొలుకున్నా కూడా అది కూడా పొడి చేయబడును గాక. ఆమేన్. భక్తుడు పాడతాడు కదా, బ్రతికి ఉన్నానంటే నీ కృపే, జీవిస్తున్నానంటే నీ కృపే. నిజంగా దేవుని కృప మన జీవితాల్లో లేకపోతే అసలుకి మనం లేం.
మనం ఏమై ఉన్నామో అసలు అది దేవుని కృప. దేవుని కృపను వివరించి చెప్పవలసినటువంటి హిజ్కియా తన గురించి తాను గొప్పగా చెప్పుకొనున్నట్లుగా 13వ వచనం ఒకసారి చదువుదామా. 13వ వచనం. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తగన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలములను, ఆయుధశాలలను, తన పదార్థముల్లో ఉన్న సమస్తమును వారికి చూపించాను. అనగా ఈ లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, బబులోను దేశము నుండి రాజు దగ్గర నుండి పంపబడినటువంటి దూతలు వచ్చారన్న వార్త విని వారిని లోపలికి సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు, కూర్చోబెట్టి వారికి దేవుడు తనను ఎలాగో బ్రతికించాడో, దేవుడు తనకు ఎలాగో అద్భుతమైన స్వస్థత కార్యమునిచ్చాడో అది వివరించి చెప్పాల్సింది మానేసేసి ఏం చేస్తున్నాడు తెలిసిన, తన యొక్క రాజనగర్ మొత్తం వారిని తిప్పుతూ ఏం చేస్తున్నాడు, ఇదిగో ఈ కీబోర్డ్ ఉందే ఇది నాదే, ఇదిగో ఈ బాక్సులు ఉన్నవే ఇది నాదే, ఇది ఈ లైవ్ స్టాండ్ కెమెరా ఉందే ఇది నాదే, అసలు ఈ మైకులు ఈ స్టాండ్లు ఇవన్నీ ఎవరు అనుకుంటున్నా మావే. అంటే మనం చెప్పుకుంటాం ఇంట్లో ఎవరన్నా వస్తే, మా ఫ్రిడ్జ్ చూసావా, మా వాషింగ్ మిషన్ చూసావా, మా ఏసీ, ఇది సెల్ఫ్ డబ్బా అనమాట. ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తున్నాడు, మహాభక్తుడే కానీ భక్తిహీనుడు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఉపవాస ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం మనం దేవునికి దగ్గరగా చేరి దేవునితో సహవాసం చేయడానికి, దేవునికి విరోధమైనది ఏదైతే మనలో ఉందో దానిని మనము వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా నలగగొట్టుకుందుముగాక. ఆమేన్. ఖచ్చితంగా మనము దేవుని వాక్యము చేత నలగగొట్టబడి ప్రార్థనలో మనల్ని మనము పశ్చాత్తాపపరుచుకొని ప్రభు పాదాలు పట్టుకోగలిగినట్లయితే నమ్మదగిన వాడును నీతిమంతుడైన ప్రభు ఈ ప్రార్థనల ముగింపు తర్వాత నీ జీవితంలో భౌతికంగాను ఆధ్యాత్మికంగాను అన్ని విధాలుగా అద్భుతాలు దేవుడు చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ప్రభు కృపలో బాగుపడ్డాడు, క్షేమమును అందుకున్నాడు, కుటుంబం అంతా సంతోషంగా ఉంది. చనిపోతాడు అనుకున్న వ్యక్తి బ్రతికాడు, బ్రతికి ప్రభువుకు సాక్షిగా ఉండాల్సినటువంటి వాడు తన దగ్గరకు వచ్చినటువంటి వారికి అన్నీ చూపిస్తా ఉన్నాడు. అయిపోయింది. ఇప్పుడు 14వ వచనం మరలా నేను చదువుతున్నాను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుషులు ఎక్కడి నుండి వచ్చారు, ఏమన్నారు, వారు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగినప్పుడు ఏమని చెప్తున్నాడు, అయ్యా వాళ్ళు బబులోను దేశం నుండి వచ్చారు. మరి ఏం చేసావు, ఏం చెప్పావు అని అంటే అక్కడ ఏమంటున్నాడు తెలిసిన, నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించాను. ఏం చేపించాడంట, ఇంటిలో ఉన్న సమస్తమును చూపించాడు. అసలు తానే ఒక సాక్షిగా దేవుని కొరకు నిలబడాలి. నేను మాట అంటాను, ప్రభు మన జీవితంలో చేసిన మేలులను బట్టి ఈరోజు మనం బ్రతికున్నామంటే అది కేవలం దేవుని కృపే. మనము దేవునికి సాక్షిగా ఉండాల్సింది పోయి దేవుని వలన అనుభవిస్తున్న వాటిని ఇతరులకు చూపించుట వలననో ఇతరులకు చెప్పుకొని గొప్ప చేసుకున్నట వలననో దేవునికి మహిమ రాదు. మన గురించి మనము గొప్ప చెప్పుకుంటాం. ఇంకొక మాట చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశము నుండి నక్షత్రములు భూలోకానికి వచ్చాయి. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు తెలిసిన, వారు దేవుని యొక్క ఔన్నత్యమును గొప్పతనాన్ని కొనియాడుతూ ఉన్నారు. మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం, అంటే ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రముల సహితమే దేవుని ఔన్నత్యమును కొనియాడుతుంటే, దేవుని సింహాసనము దగ్గర ఉన్నటువంటి దూతలు సహితమే దేవునిని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే, వారందరికంటే వాటన్నిటికంటే దేవుని దృష్టిలో మనము ఎక్కువైనటువంటి వారం. మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాల్సింది మానేసేసి మన గురించి మనము గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాం. అది ఎంత మాత్రమూ సరి అయినటువంటి పని కాదు. ఈ వాక్య భాగములో హిజ్కియా చేస్తున్న పని అదే. ఒకసారి దినవృత్తాంతంలో 2వ గ్రంథము 32వ అధ్యాయం 25వ వచనం చదువుదామా. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 32:25 చదువుదాం. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి
యూదా యెరూషలేముల వారి మీదకిని ఎవరి కోపం వచ్చింది? దేవుని కోపం వచ్చింది. హిజ్కియా హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక ఏం చేశారంట? తమ్మును తాము తగ్గించుకొనిరి గనక. ఈ మాట నేను చెప్పడానికి కాస్తంత బాధపడుతున్నాను, చెప్పవలసి వస్తుంది. మహాభక్తుడే గాని మనసున గర్వించి నష్టపోయాడు. మనము కూడా భక్తి జీవితంలో కాస్తంత తెలివితేటలు కలిగినటువంటి వారమే, సీనియర్ విశ్వాసువే అయినను దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిని బట్టి, దేవుని వలన నీవు కలిగి ఉన్న దానిని బట్టి దేవునికి సాక్షిగా, దేవునికి కృతజ్ఞతగా ఉండవలసిన నీవు మనసున గర్వించావా? చాలా నష్టపోవలసి వస్తుంది, చాలా నష్టపోవలసి వస్తుంది. ఈ అయ్యగారు మనసును గర్వించి ఏం చేశాడు? చెడిపోయాడు. అందువలన దేవుని కోపం అతని మీదకి రాగా మరలా హృదయ గర్వమును ఏం చేశాడంట? విడిచిపెట్టాడు. ఒక మాట మన దృష్టికి తీసుకొని వద్దాం. ఎంతటి వారం అండి మనము దేవుని దగ్గరే గర్వించడానికి, దేవుని దృష్టికే విరోధంగా ప్రవర్తించడానికి మనం ఎంతటి వారం? హిజ్కియా జీవితంలో తన ఇంటిలో ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ కూడా బబులోను నుండి వచ్చినటువంటి వారికి చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు మన ధ్యానాంశము నీ ఇంటిలో ఉన్నవి ఏమిటి, ఇతరులు ఏమి చూశారు. ఏంటంటే నీ ఇంటిలో ఉన్నది ఏమిటి, ఇతరులు ఏమి చూశారు. ఇంకొక వచనము, ఇంకొకరి గురించి నేను చదివించి నేను ముందుకు వెళ్ళిపోతాను. రండి చూడండి, అక్కడనే దినవృత్తాంతంలో 2వ గ్రంథంలోనే 26:16 చదువుదామా. 26వ అధ్యాయం 16వ వచనం. ఇంకొక భక్తుడు మనకు ఎదురవుతున్నాడు, చదువమ్మా. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి, ఎవరైనా ఉజ్జియా, యోధారాజు అయిన ఉజ్జియా కూడా మహాభక్తుడే గాని మనసున గర్వించి భక్తిలో బలహీనుడైపోయాడు, చెడిపోయాడు, పడిపోయాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితాలు ఏ కొలమానములో ఉన్నాయో మనము సరి చూసుకోవలసినటువంటి అవసరత చాలా ఉంది. తూగే వారంగా ఉన్నామా, తేలిపోయే వారంగా ఉన్నామా? ఎంత కాలము నుండి మనము దేవుని సన్నిధికి వస్తున్నాం, ఎంత కాలము నుండి సువార్త వింటున్నాం, ఎంతమంది ప్రజలు భక్తులు దేవుని వాక్యాన్ని మనకు బోధించారు. స్థానిక సేవకుని ద్వారా నీవు బలపరచబడుతున్న, నీవు హెచ్చరించబడుతున్న, నీవు సరిచేయబడుతున్న, నీవు తరచుగా ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసినప్పుడు, లేకపోతే ప్రతి మాసము 1వ తారీఖున ఏర్పాటు చేయబడిన కూడికలప్పుడు, బయట నుండి సేవకులు వచ్చినప్పుడు హెచ్చరించబడుతున్నప్పుడు, ఇంత బోధ వింటూ కూడా మనము గర్వించామా? ఖచ్చితంగా మనము నష్టపోతాం. గర్వించామా? ఖచ్చితంగా నష్టపోతాము. ఈ వాక్యములో మనం ఒక్క మాట మనము గమనించాలి. 138వ కీర్తన 6వ చరణములో కీర్తనకారుడు ఈ రీతిగా అంటున్నాడు. చూడండి, 138:6లో ఇలా అంటున్నాడు, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి. గర్విష్ఠులు ఏం చేస్తాడంటే ఆయన బాగుగా ఎరుగును. అంటే దేవుడు హృదయ గర్వము కలిగినటువంటి వారు ఎవరో, హృదయములో దీనత్వం కలిగినటువంటి వారు ఎవరో ఖచ్చితంగా ఎరిగిన వాడు. మనుషులు పైరూపమును మాత్రమే చూస్తారు, కానీ దేవుడు హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనము దీనులముగా దేవుని దృష్టికి జీవించాలి. ఒకవేళ హృదయ గర్వము గనక హిజ్కియా వలె కావచ్చు, ఉజ్జియా వలె కావచ్చు మనము జీవిస్తే, అతడు రాజైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, గర్విష్ఠులను గద్దె మీద నుండి దింపగలిగిన శక్తిమంతుడు. నెబుకద్నెజరు బబులోను మహారాజ్యమును పరిపాలిస్తున్నటువంటి సమయంలో, సాయంకాల సమయంలో తన యొక్క రాజనగరంలో కూర్చుండి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ యొక్క మహావిశాల పట్టణమును చూసుకుంటూ మనసును గర్వించాడు. బయటకు చెప్పలే ఎవరికి, మనసునే గర్వించాడు. దేవుడు 7 కాలముల మట్టుకు, అనగా 7 సంవత్సరాలు అడవి జంతువుల మధ్య నివసించేటట్లుగా బుద్ధి చెప్పాడు. ఆ వాక్యాన్ని అర్థం చేసుకుందాం. గర్వించాడు, దేవుడు బుద్ధి చెప్పాడు. మరలా అక్కడ నెబుకద్నెజరు ఏమంటాడు తెలిసిన, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై. స్తోత్రం కలుగును గాక. అంటే దేవునికి విరోధమైనది మనలో ఏదైతే ఉందో దానిని మనము ప్రభు హెచ్చరిక చేస్తున్నప్పుడు, ప్రభు సరిచేయాలనుకుంటున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గుర్చి నీతిని గుర్చి మనలను ఒప్పింపజేస్తున్నప్పుడు మనము దేవుని మాటకు లోబడుదుముగాక, వాక్యానికి లోబడుదుముగాక, సరిచేయబడుదుముగాక.
ఇది మనకు విరోధమైన మాట అని మనం ఎన్నడూ భావించకుండా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ మాట నా కొరకే మాట్లాడాడు అని మనము హృదయానికి తీసుకోగలిగితే మనము ఖచ్చితంగా దీవించబడతాం, మనము ఖచ్చితంగా ఆశీర్వదించబడతాము. హిజ్కియా కావచ్చు, ఉజ్జియా కావచ్చు, మనసును గర్వించారు, కానీ దేవుని కోపం వారి మీదకి వచ్చినప్పుడు వారు హృదయ గర్వమును వీడి మరల దేవుని పాదాలు పట్టుకున్నారు. ఎందుకో తెలిసిన ప్రియమని దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్న మాట, గర్వహృదయులు యెహోవాకు హేయులు. అంటే దేవునికి గర్వం కలిగినటువంటి వారంటే ఇష్టం ఉండదు. హృదయములో దీనత్వం కలిగిన వారంటే దేవునికి ఇష్టం, కానీ గర్వముతో నిండి ఉన్నటువంటి వారంటే దేవునికి ఎంత మాత్రమో ఇష్టము లేదు. ఒకప్పటి మన స్థితిగతులు, నేటి మన స్థితిగతులు గుర్తు చేసుకుంటే చాలా గొప్పవి. స్తోత్రం కలుగును గాక. స్థితిగతులు గుర్తు చేసుకుంటే ఏ పాటి వారం అసలు కలిగిన దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తే ఆయన ఇంకా ఇస్తా ఉంటాడు. దేవుని దగ్గర నుంచి పొందుకోవడం మనకు తెలియాలి. పొందుకోవడం తెలియలేదనుకో, దేవుడు ఏం చేస్తాడు, ఇచ్చింది కూడా శుభ్రంగా ఊడమంటారు చూడు, అట్లా ఊడ్చుకుపోతుంది మనకి. ఎన్నడూ మనకు గర్వం ఉండకూడదు. నినివే ప్రజలు కూడా గర్వించినందుకు ఏం చేశాడు, దేవుడు వారి మీదకి ఉగ్రతను తీసుకొస్తానన్నాడు. ఎప్పుడైతే చివరి హెచ్చరికను ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిక చేశాడో, వారందరూ రాజు మొదలుకొని ప్రతి వారు లోబడ్డారు, తగ్గించుకున్నారు, ఉపవాస దినమును ప్రకటించారు, ఉపవాసం ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. అంటే ఒకటి కడుపు మార్చుకోవడం అయితే, రెండోది హృదయాన్ని దేవునికి దగ్గరగా చేసుకున్నారు. అయ్యా, నీకు విరోధంగా మేము జీవించాం, నీకు విరోధంగా మేము ఆలోచించాం, నీకు విరోధంగా మేము ప్రవర్తించాం. ఇప్పటి నుండి, నేటి నుండి నీ ఆలోచన యావత్తును నేను జరిగిస్తాను. ఓ మాట గుర్తొస్తుంది. అసలు దేవుడు దావీదును అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, దావీదు దేవుని హృదయాన్ని ఎరిగినవాడు, దావీదు దేవుని హృదయంలో ఉన్న దానిని జరిగించేవాడు. స్తోత్రం కలుగును గాక. మనము దేవుని మనసు ఏంటో తెలుసుకుని, దేవుని మనసులో ఉన్న ఆలోచన యావత్తును మన ప్రవర్తన ద్వారా జరిగించగలిగినప్పుడు, అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికమైన మేలులు చేయుటలో శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమైనా తక్కువ చేస్తాడా? ఏమి తక్కువ చేయడు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న క్రిస్టియన్ సాంగ్, ఏమైనా చేయగలవు అంటే మన పరిస్థితులను మొత్తం ఎప్పుడది మన హృదయము దీనత్వముతో నింపబడి ప్రభు పాదాలు పట్టుకోగలిగినప్పుడు. ఈరోజు మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నా. నీ ఇంటిలో ఏమున్నవి, ఇతరులు ఏం చూశారు? రండి చూడండి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం మన ధ్యానం కొరకు. సమూయేలు 2వ గ్రంథం 6:11. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. ఇంచుచున్నాడన్న సంగతి ఎవరికంట? దావీదునకు వినబడగా చాలు. ఈ వాక్య భాగంలో ఒబేదేదోము ఇంటిలో దేవుని మందసం ఉంది. దావీదు ఒబేదేదోము కుటుంబం యొక్క ఆశీర్వాదాన్ని చూశాడు. స్తోత్రం కలుగును గాక. ఒబేదేదోము ఇంట్లో 3 నెలలు మాత్రమే దేవుని మందసం ఉంది. దేవుని మందసము దేవునికి సాదృశ్యంగా ఉండగా, దేవుడు ఒబేదేదోము ఇంట్లో 3 నెలల కాలం ఉన్నందుకే అతడును అతని కలిగిన దానిని అంతటిని దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. స్తోత్రం కలుగును గాక. మనము కూడా డబ్బు సంపాదించడానికో, వస్తువులు సంపాదించడానికో, అనేకమైన వాటిని కలిగి ఉండుటకు, మరి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో, వచ్చినా రాకపోయినా అందరూ అంటారు కాబట్టి పెడదామని అనుకుంటారు. కొంతమంది ఇళ్లలో సంబంధం లేని చోట కొన్ని మొక్కలు పెంచుతూ ఉంటారు. ఏంటవి? మనీ ప్లాంట్. ఎప్పుడన్నా వచ్చిందా? అది పెట్టడం వలన ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు, తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకుంటాడు. ఇచ్చినా స్తుతించిన వారిని, తీసుకున్నా స్తుతించిన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఆమేన్. ఇచ్చినప్పుడు స్తుతించినటువంటి భక్తుడు, తీసుకున్నప్పుడు స్తుతించినటువంటి భక్తుడు కోల్పోయిన దానికంటే రెట్టింపు పొందుకోగలిగాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒబేదేదోము ఇంటిలో దేవుడు ఉన్నాడు, దేవుని మందస్సం ఉంది. రాజేం చూశాడు? ఆశీర్వాదాన్ని చూశాడు. మన కుటుంబాల్లో మన యొక్క శక్తి సామర్థ్యాల కంటే కూడా
జీవము కలిగిన దేవునిని మనము కలిగి ఉంటే, మన హృదయాల్లో మనము దేవునిని కలిగి ఉండగలిగితే, నిశ్చయముగా దేవుడు నిన్ను, నన్ను, మనలను, కుటుంబాన్ని అద్భుతంగా ఆశీర్వదించే దేవుడు. స్తోత్రం కలుగును గాక. దావీదు ఒకానొక సమయంలో ఈ రీతిగా ప్రార్థన చేస్తాడు, దేవా నా కుటుంబాన్ని నీవు ఆశీర్వదించు. ఎట్టి ఆశీర్వాదం? నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదించు. అంటే మనము దేవునిలో ఉండుట, దేవుడు మనలో ఉండుట గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. నీలో నేనుండుటే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఒబేదెదోము ఇంట్లో దేవుడే ఉన్నాడు. దేవుడు అతని కుటుంబాన్ని అద్భుతంగా ఆశీర్వదించాడు. అంటే 3 నెలల క్రితం ఒబేదెదోము అతడు కలిగి ఉన్నది ఏంటో రాజుకు తెలుసు, సమాజానికి తెలుసు. ఇంకో మాట చెప్పనా, రాజుకు కూడా తెలిసినంత గొప్ప ఆస్తిపరుడేమీ కాదు ఒబేదెదోము. కానీ మొదట గ్రామానికి, ఆ తర్వాత ప్రజలకు, ఆ తర్వాత పాలకులు, ఆ తర్వాత రాజుకు కూడా తెలిసింది ఏంటి. ఓ మాట చెప్పాలంటే దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలిసిన, ఎప్పుడు కూడా ఎదుటివారు నీ మీద అసూయపడునంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమె అంటావు కానీ ఆమెనని అసూయ పుడితే తట్టుకోలేవు. నేనైతే ఒకటే నమ్ముతా. ఇంకో మాట చెప్పనా, దేవుని నమ్మినటువంటి వారికి ప్రధానమైన శత్రువులు ఎవరో చెప్పనా, మన కుటుంబ సభ్యులే. ఓర్వలేని తనం కూడా ఎవరికో తెలిసిన, మన కుటుంబ సభ్యులకే. దిష్టి పోవడం కోసం మానవులు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. అరే దేవుడు ఆశీర్వదిస్తే నువ్వెందుకు దిష్టి తీస్తావు? అవసరమా? ఇస్సాకు జీవితంలో ఫిలిష్తీయుల దేశమైన గెరార్లో ఉండమని దేవుడు చెప్పాడు. కానీ అతడు ఉండుటకు వారు ఇష్టపడక దూరంగా వెళ్ళి తన గుడారం వేసుకున్నాడు. దేవుడు అతనిని అంతకుముందు ఆశీర్వదించిన దానికంటే దేవుని మాటకు లోబడి విధేయత చూపించి ఫిలిష్తీయుల దేశమైన గెరార్లో కరువు కాలంలో కూడా దేవుని మాటకు లోబడుటను బట్టి ఏం చేశాడు దేవుడు తెలిసిన, ఆ సంవత్సరము దేవుడు అతనికి 100 ఫలము ఇచ్చాడు, 100 ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాన్ని చూసి భయముతో అతని దగ్గరకు వచ్చి సమాధాన పడ్డారు. స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడన్న సంగతి మనకు ఎట్లా తెలుస్తుందో తెలిసిన, మన చుట్టూ ఉన్న ప్రజలే మన మీద అసూయతో రగిలిపోతూ ఉంటారో అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకో మాట చెప్పనా, అతని అవసరతను బట్టే కదా రాజు అక్కడ పెట్టింది మందసాన్ని. కానీ అతడు ఆశీర్వదించబడుతున్నాడన్న సంగతి దావీదునకు వినబడి దావీదు ఏం చేశాడు, ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ ఓ మాట చెప్పనా, మనుషుల చేత చేయబడిన మందసమే అతని ఇంట్లో ఉంటే అంతగా ఆశీర్వదించబడితే, సర్వాధికారి అయిన దేవుడు మన ఇంట్లో ఉంటే, మన హృదయంలో ఉంటే మనం ఎంత దీవించబడతామో ఊహించుకోండి ఒకసారి. అద్భుతమైన ఆశీర్వాదముల చేత మనలను నింపగలిగిన వాడు. ఆమేన్. దావీదు అంటాడు, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా నీవు దానిని అంటే దేవుని సన్నిధిలో ఉండడం అంటే ఏంటి? కుటుంబం అంతా దేవుని రక్షణలో ఉండడం. ఇంక ఇప్పుడు వివరంగా చెప్పాలంటే రక్షణలో ఉన్న ఆశీర్వాదం ఇక భూమి మీద దేనిలో కూడా లేదు. నేనంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు మారు మనసు పొంది రక్షించబడి దానికి సాదృశ్యంగా బాప్తిసం తీసుకొని రక్షణ జీవితాన్ని నమ్మకంగా కొనసాగిస్తుంటే నీ అంత ఆశీర్వదించబడిన వ్యక్తులిక ఎవరు లేరు. వస్తువులు కలిగి ఉన్నారా, వాహనాలు కలిగి ఉన్నారా, బంగారం కలిగి ఉన్నారా? ఈయనైతే ఏం చేస్తున్నాడు తెలిసిన, హిజ్కియా భక్తుడు తనకున్నటువంటి
సుగంధ ద్రవ్యములు కావచ్చు, పరిమళ ద్రవ్యములు కావచ్చు, అన్నిటిని ఏం చేస్తున్నాడు తెలిసిన వివరంగా చూపిస్తున్నాడు. ఒక్కొక్కటి తాను సాధించిన ఘనతలన్నీ, సంపాదించిన వస్తువులన్నీ వివరంగా చూపిస్తూ ఉన్నాడు. కానీ ఒబేదేదోము మాత్రం తాను తన ఇంట్లో ఉన్న దేవుని మందసాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. దైవజనులు చెప్పారు ఇందాక, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుదురు, కానీ మేమైతే మా దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. మన అతిశయ కారణం ఎవరు? దేవుడే. మనం ఎవరిని బట్టి అతిశయించాలి? దేవుని బట్టే. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ అంటే మనం కలిగి ఉన్న వస్తువులన్నింటిని బట్టి ఏం చేయాలి? మనం అవుతుందా? స్తుతించాలంటాం, కానీ ఒకవేళ దేవుడు ఒక వస్తువు ఇచ్చాడు అనుకుందాం, ప్రభు ఈ వస్తువు ఇచ్చావయ్యా స్తోత్రం అంటే అంతే. ఆ పూటతో స్తుతించడం అయిపోయింది. ప్రతిరోజు తింటున్నప్పుడు ప్రతిరోజు స్తుతించాలి లేదా? మీరు మాట్లాడాలా? స్తుతిస్తున్నామా? ప్రతిరోజు గొప్పలు చెప్పుకుంటాం. ఎన్ని రోజులు ఎంతమంది వస్తే అన్ని రోజులు చెప్తాం. ఇల్లు కడుతున్నామంటే చాలు, ఎవరు మనతో మాట్లాడడానికి వచ్చినా కూడా రెండు వచ్చారు, ఏడు దాకా వచ్చారుగా, ఒకసారి ఇల్లు చూసిపోండి అని చెప్పేసి చెప్పిందే చెప్పి వీళ్ళకి చెప్పి ఏదో ప్రభు కృప అని చెప్పగలుగుతామా? లాస్ట్లో ఒక్క మాట చెప్తాం, నిజంగా దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడు, ప్రభు కృపక్క. అసలు ఈయన ఏమంటున్నాడు తెలిసిన? ఆయన నా ఇంట్లో ఉన్నాడు, ఆయన నన్ను ఆశీర్వదించాడు. ఆమేన్. కానీ హిజ్కియా మాట చెప్పలేకపోయాడే, ఉజ్జియా మాట చెప్పలేకపోయాడే. అంటే ఇప్పుడు హిజ్కియా ఇంట్లో ఎవరున్నారు? దేవుని మందసం, దేవుడే ఉన్నాడు. మొత్తం ఆశీర్వదించబడింది. పరిస్థితులు మారిపోయాయి, స్థితిగతులు మారిపోయాయి, వాడే వస్తువులు, అనుభవించేవి, జీవించే విధానం మొత్తం, జీవన శైలి మొత్తం మారింది. అంటే భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్నిటినీ దేవుడు మార్చేశాడు. ఇప్పుడు ఒబేదేదోమును చూస్తూ ఉంటే ఆశీర్వదించబడిన వ్యక్తి అని ప్రజలు చెప్పుకోగలుగునట్లుగా దేవుడు అతనిని ఆశీర్వదించాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే యెహోషువ అంటాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ప్రేమతో చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దేవుని సేవకునిగా మీ స్థానిక సేవకుడు మిమ్మల్ని ఎన్నోసార్లు ఈ విషయంలో ప్రోత్సహించి హెచ్చరించుంటాడు. నేను కూడా చెప్తున్నాను, ఈ ఉపవాస ప్రార్థనల ముగింపులో కల్లా నీవు కుటుంబంతో సన్నిధిలో ఉండున్నట్లుగా ఒక గొప్ప తీర్మానానికి నువ్వు రా. అట్టి ప్రార్థన నీవు దేవుని సన్నిధిలో చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చేసి వెళ్ళే ప్రార్థన కొంత సమయమే, ఉపవాస ప్రార్థనలు కాబట్టి కొంత సమయాన్ని కేటాయించుకొని ఇంటి దగ్గర కూడా మీరేం చేయాలి తెలిసిన? కుటుంబం యొక్క రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలి. ఆశీర్వాదం అంటే రక్షించబడుటయే ఆశీర్వాదం. రక్షణ వలన కలిగే ఆశీర్వాదం చాలా గొప్పది. అసలు జక్కయ్యను గురించి చెప్పబడుతున్న మాట ఏంటో తెలిసిన? ఇతడును అబ్రహాము కుమారుడు. కారణం ఏంటి? నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఉగ్రత నుండి తప్పించబడిన కుటుంబం, శాపగ్రస్తము నుండి తొలగించబడిన కుటుంబం, నరకము నుండి తప్పించబడిన కుటుంబం. లేదు, ఆశీర్వాదం లేదు అంటే, రక్షణ అనే ఆశీర్వాదం లేదు అనుకో, ఎక్కడికి వెళ్తారు? ధనవంతుడు ఎక్కడున్నాడు? ఏం చేయబడుతున్నాడు? పాతాళంలో. ఎట్లా? మీకు న్యూడిల్స్ తెలుసా? న్యూడిల్స్, మంచూరియా, న్యూడిల్స్ చేస్తూ ఉంటుంది. బాండి ఒకటి, వాడు వైనంగా కుదురుగా కూడా పెట్టడు. మీరన్న పొయ్యి మీద చక్కగా పెడతారు. ఆడేం చేస్తూ ఉంటాడు తెలిసిన? ఇలా పెడుతూ ఉంటాడు. పెద్ద గంట ఒకటి తీసుకొని వేసేది అంతే, టకా 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 కొడతా ఉంటాడు. రక్షణ అనే ఆశీర్వాదం లేనోళ్ళకు కూడా పాతాళంలో పెద్ద బాండి రెడీ చేయబడింది. ఆమె చెప్తారా? చెప్పేవంటే నీకోసమే నన్ను అర్థం. ఎందుకో తెలిసిన? నిజమైన ఆశీర్వాదం ఏంటి? ఉగ్రత నుండి తప్పించబడటం, పాతాళపు యాత నుండి తప్పించబడుటే నిజమైన ఆశీర్వాదం. దావీదు తినడానికి ఏమి లేదా, ఉండడానికి ఏమి లేదా, అనుభవించడానికి ఏమి లేదా, బ్రతకడానికి అన్నీ ఉన్నాయి. కానీ దావీదు ఏం కోరుకున్నాడు తెలిసిన? నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండున్నట్లుగా దాన్ని నువ్వు ఆశీర్వదించు. ఆశీర్వదించబడిన వాడే ఇంకా ఆశీర్వాదం కోసం దేవుని అడుగుతున్నాడంటే కారణం, భౌతికపరమైన ఆశీర్వాదం ఇచ్చేవయ్యా, ఆత్మ సంబంధమైన నిత్యమైన ఆశీర్వాదం నాకు, నా కుటుంబానికి కావాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒబేదేదోము కుటుంబము రక్షించబడింది, దేవుని చేత ఆశీర్వదించబడింది. స్తోత్రం కలుగును గాక. నీవు, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధికులు, నీ శ్రేయాభిలాషులు, నీ దాయాదులందరూ రక్షణలోనికి నడిపించబడినట్లుగా ఈ 21 రోజులు ఉపవాస ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకొని వైరాగ్యముతో మనము ప్రభు పాదాలు పట్టుకొని అడుగుదుము గాక.
యాకోబు జీవితంలో ప్రభు పాదాలు ఎలా పట్టుకున్నాడు తెలిసిన? ఏదో పట్టుకుని విడిచిపెడదాం అన్నట్లుగా కాదు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడిచి. ఒకసారి మానవ ఆలోచన పరిధిలో ఒకసారి ఆలోచన చేద్దాం. పనివారు లేరా? ఉన్నారు. ఆనాటి దినాల్లో ఆస్తిపాస్తులు ఏంటి? పశు సంపదను కలిగి ఉండడమే ఆస్తిపాస్తులు. ఆస్తి ఉందా లేదా? ఉంది. మరి బలగం ఉందా? ఉంది. ఎంతమంది బలగం? యాకోబు, 2 భార్యలు, 2 దాసులు, మొత్తం ఎంతమంది చెప్పాలి? 1 + 2 + 2 + 2 మొత్తం ఎంత? మరి పిల్లలు ఎంతమంది? తప్పు. 13 కుమారులు, 12 మంది. కుమార్తెను ఎందుకు విడిచిపెడతారు? పాపం అమ్మ ఏదో తప్పు చేసినంత మాత్రాన మనం వెళ్ళేస్తే అట్లా. 13 + 5 ఎంత? వీళ్ళే ఒక సంఘం. ఇంతమంది బలగం, పనివారిని కలిగినటువంటి యాకోబు ఏమన్నాడు? ఈ సమయంలో నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. వైరాగ్యముతో ప్రభు పాదాలు పట్టుకున్న యాకోబు స్థితిగతులను అద్భుతంగా దేవుడు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. నేను మీ మధ్యకి వచ్చినప్పుడు మొదట చెప్పిన సందేశం కూడా ఇదే. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అతడు ఇశ్రాయేలుగా మార్చబడుటకు 3 అనుభవాలు ఎదుర్కొన్నాడు. ఒకటి, దేవాతి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. 35వ అధ్యాయం ఆదికాండం 9-10 వచనాల్లో 3 విషయాలు ఉంటాయి. దేవాతి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు అనగా యాకోబు 21 సంవత్సరాలు దేవుని వెలుగును చూడలేదు, అప్పుడే దేవుని చూస్తున్నాడు. రెండవదిగా, ఈ దేవాతి దేవుడు యాకోబు పేరు మార్చాడు. అంటే ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి? దేవుని కుమారుడు, రాజకుమారుడు, మోసపూరితమైన జీవితం జీవించేవాడు దేవుని కుమారుడు అయ్యాడు. ఆ తర్వాత దేవుని హస్తము యాకోబు మీదకి వచ్చింది. అనగా దేవుని దక్షిణ హస్తం ఎవరి మీద ఉంటుందో వారి బ్రతుకులకి అద్భుతంగా ఆశీర్వదించవు. బాప్తిసం తీసుకుంటే పేరు మార్చుకోవాలన్నంత రూలు బైబిల్ ఏం చెప్పడం లేదు, కానీ బ్రతుకు మార్చుకోవాలి, జీవితాన్ని సరి చేసుకోవాలి. యాకోబు అంటాడు, దీవిస్తేనే విడిచిపెడతాను. స్తోత్రం కలుగును గాక. దీవించబడ్డాడు. ఇప్పుడు ఆ దేశమే, ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ దేశం వైపు చూడబడుతుంది. స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయుల ప్రజల క్షేమమును కోరే ప్రతి ఒక్కరిని దేవుడు నేటికి ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలు దేశం యొక్క క్షేమమును మనము చూస్తూ ఉంటే, వారు ఒకవేళ దేవునిని విడిచినను, నిజ దేవుని యొక్క సత్యాన్ని వారు ఎరగకపోయినను, వారు దేవుని యొక్క నిబంధన ప్రజలు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. నేనంటాను, పాత నిబంధన విశ్వాసులైన ఇశ్రాయేలీలకే అంత కృప ఉంటే, క్రొత్త నిబంధన విశ్వాసులమైన మనకు దేవుడు ఇంకెంత కృపనిస్తాడు? ఆయనతో అందుకే అంటాడు కదా, నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగున నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, వాటన్నిటినీ కూడా కాస్త రెడీ చేసి పెడతాను, మీరు వచ్చి నాతో పాటు అక్కడ ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ప్రభుతో ఉండడానికి వెళ్ళబోతున్నాం. వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? ఆయనను మన హృదయంలోనికి చేర్చుకోవాలి, మన ఇంట్లోనికి చేర్చుకోవాలి. మన కుటుంబంలో, మన హృదయంలో దేవుడు ఉంటే మన జీవితాలు ఆశీర్వదించబడిన జీవితాలుగా ఉంటాయి. జక్కయ్య కుటుంబమును గురించి కూడా యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలిసిన? ఇతడును అబ్రహాము కుమారుడే. నిజంగా విశ్వాసులందరికీ తండ్రిగా పిలువబడుతున్నటువంటి అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే, ఒకప్పుడు సంతానమే లేనటువంటి వాడు, ఒకప్పుడు బిడ్డలు లేకుండా దిక్కు దేశ లేకుండా బాధపడుతున్నటువంటి సమయంలో, అయ్యా నువ్వు ఎంత ఇస్తే ఏమి, ఇక నా ఇంటి పెద్దదాసుడైనటువంటి ఎలియాజరే ఈ ఆస్తి అంతటికి వారసుడని కూడా కాస్తంత బాధపడిన సంఘటన. దేవుడు ఏమన్నాడు? మాటిచ్చాను, నెరవేరుస్తాను. 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచాడు, మాటిచ్చాడు. 100 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. అంటే అబ్రహాముని ఎంతకాలం దేవుడు పరీక్షించాడు? 25 సంవత్సరాలు అతని విశ్వాసాన్ని పరీక్షించి అద్భుతమైన కార్యమును దేవుడు జరిగించాడు. ఆ వాక్యాన్ని అర్థం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మన జీవితాల్లో ఏమి లేదో దేవుడు దానిని ఇవ్వగలిగిన వాడు. ఎప్పుడో తెలిసినా మనము ఆయనలో ఉండాలి, ఆయన మనలో ఉండాలి. జక్కయ్య ఇంటికి రక్షణ రావడానికి కారణం, జక్కయ్య యేసయ్య మాటను తన హృదయంలోకి చేర్చుకున్నాడు. యేసయ్య మాటను తన హృదయంలోకి చేర్చుకునే ముందు యేసయ్యను చూద్దామని వెళ్ళిన జక్కయ్యను యేసయ్య పిలిస్తే, యేసయ్య తన ఇంటికి వస్తానంటే జక్కయ్య ఏం చేశాడు? యేసయ్యని ఇంట్లోనికి చేర్చుకున్నాడు. హృదయమనెడు తలుపు నోద యేసునాదుండు, హృదయమనెడు తలుపు నోద
యేసు నాదుండు నీలాచి సదయుడగుచు తాటుచుండే సకలావి అనేక విధాలుగా పాట ద్వారా, వాక్కు ద్వారా, ప్రార్థన ద్వారా, తోటివారు మాట్లాడడం ద్వారా అనేక విధాలుగా దేవుడు ఏం చేస్తున్నాడు? నీ హృదయాన్ని తట్టుచున్నాడు. మన హృదయపు తలుపులను మనము తెరవగలిగినట్లయితే ఆయన మన హృదయములో ఉండడానికి వస్తాడు. ఆయన మన హృదయములో ఉంటే మనము పాపము నుండి విడిపించబడతాం, శాపము నుండి విడిపించబడతాం. రక్షణ అనే ఆశీర్వాదము చేత మనము నింపబడతాము. మన ఆశీర్వాదాన్ని చూసి అనేకులు మన యొద్దకు పరుగెత్తుకుని వచ్చుదురుగాక. నిశ్చయముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యలో ఉన్న ప్రతి కుటుంబము, ఈ పరిచర్యలో ఉన్న కుటుంబాల్లో ఉన్న ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి యవన బిడ్డ, ప్రతి వృద్ధులు, ప్రతి నడిప్రాయం కలిగిన వారు నిత్యమైన ఆశీర్వాదపు రక్షణను అనుభవించుదురుగాక. నేను మీకు ప్రతిసారి గుర్తు చేస్తూ చెప్తున్నమాట, భారభరితమైన కోరికలండి ఇవేవి, అంత సులువైనటువంటివి కావు, చాలా భారభరితమైనటువంటివి. ఇంత భారం ఏంటో తెలిసిన? ఒకటి, సంఘ బిడ్డలు క్షేమంగా ఉండాలి, కుటుంబాలు రక్షణలోనికి నడిపించబడాలి, నిత్యమైన ఆశీర్వాదాన్ని పొందాలి. దైవజనుడి యొక్క నిస్వార్థమైన మనస్సును మనం అర్థం చేసుకోగలిగితే ఇది దేవుని మనస్సు, ఇది దేవుని చిత్తం. దేవుని మనసు ఎరిగి దేవుని చిత్తాన్ని జరిగించడానికి దైవజనుడు భారమైనా కూడా అది భుజాన మీద వేసుకుంటున్నప్పుడు దైవజనుని మనస్సును అర్థం చేసుకుని పరిచర్యలో ముందుకు సాగగలిగిన విశ్వాసులుగా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దును గాక. ఎందుకో తెలిసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వెలిగించబడి ఇతరులను, అనేకులను ఆ వెలుగులోనికి తీసుకురావాలి. క్రిస్మస్ సమయంలో మనం క్యాండిల్ ముట్టిస్తూ ఉంటాం. ముట్టించబడేది మొట్టమొదట 100 క్యాండిల్స్ ముట్టిస్తారా, ఒకటే ముట్టిస్తారా? ఒక్కటే. ఆ ఒక్కటే ఏం చేస్తూ ఉంటుంది తెలిసిన? మరొకటి, 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 మరొకటి. ఆ కూటంలో ఎంతమంది అయినా ఉండని, అది 10ల సంఖ్య కావచ్చు, 100ల సంఖ్య కావచ్చు, 1000ల సంఖ్య కావచ్చు, ఎంత సంఖ్య అయినా అందరి దగ్గర ఉన్న క్యాండిల్ వెలిగించబడింది ఒక్క క్యాండిల్ వలననే. ప్రభువు వెలుగై ఉన్నాడు, ఆయన మనల్ని వెలిగించాడు, మనము అనేకులను వెలిగించాలి. నేనేమంటాను తెలిసిన? మొదట నీ కుటుంబ సభ్యులను వెలిగించడానికి నీవు ప్రయాసపడు, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నీవు ప్రయాసపడు, నీ కుటుంబం ఉగ్రత నుండి తప్పించబడడానికి నీవు ప్రయాసపడు, నీ కుటుంబాన్ని కాపాడుకోగలిగి తర్వాత అనేక కుటుంబాల కొరకు నీవు, నేను, మనము ప్రయాసపడి పాటుపడుదుముగాక. జక్కయ్య కుటుంబం రక్షించబడింది, ఓబేదేదోము కుటుంబం రక్షించబడి ఆశీర్వదించబడింది. కారణం ఏంటి? దేవుడే, అంటే మందసం ఓబేదేదోము ఇంట్లో ఉంది, అతని కుటుంబము అతని కలిగినదంతా ఆశీర్వదించబడి. జక్కయ్య ఇంట్లో యేసయ్య ఉన్నాడు, అతని కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉంది. ప్రజలందరూ చూసి ఈ అన్యాయస్తుడైన ఇంటికి యేసయ్య ఎందుకు వెళ్తున్నాడు? అతన్ని ఆశీర్వదించడానికి. లేదా ఆశీర్వాదం ఆడి నెత్తి మీద ఈ నెత్తి మీద చెయ్యి పెట్టి బాగానే సంపాదించడుగా? లేదు లేదు లేదు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదమును దేవుడు ఎన్నడో చూడడు, మనుషులు దాన్నే చూస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లాజరు జీవితాన్ని ఒక్కసారి మనము గుర్తు చేసుకోగలిగితే భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఏమీ లేకపోయినా పర సంబంధమైన ఆశీర్వాదం కొరకు అతడు వైరాగ్యం కలిగి ఓడికట్టుకున్నాడు కాబట్టే అబ్రహాము రొమ్మున అతను నెమ్మది పొందుతున్నాడు. ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థన యొక్క సారాంశం ఏంటో తెలిసిన? నీవు ఏదో ఒక విధముగా ప్రభు రాజ్యానికి చేర్చబడాలి, ఉగ్రత నుండి తప్పించబడాలి. అది జరగాలంటే యేసయ్యను నీ ఇంటిలోనికి, నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. రెండో మాట నేను మీ దృష్టికి తీసుకొస్తాను. రండి చూడండి, రెండో మాట ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 9వ వచనం చదువుదామా? ఒక్క నిమిషం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు చదవను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. చాలు. ఈ లేఖన భాగాన్ని మనము గమనించగలిగినట్లయితే ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన మాట, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీద దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని విధులు మనము చదువుకుంటూ వాటిని అనుసరించి నడుచుకున్నట్లుగా మన ఇంటి ద్వారబంధముల మీద, గౌనుల మీద వ్రాస్తూ ఉండాలి. వాస్తవానికి ఒక మాట గుర్తు చేసుకున్నాం. నేను ఇది ఎవరిని విమర్శించుటకు కాదు, దేవుని సన్నిధికి వస్తూ రక్షించబడ్డామని చెప్పుకుంటూ రక్షణలో కొనసాగుతున్నటువంటి వారి జీవితాల్లో ఇంటి గౌనుల మీద కూడా వాక్యం ఉంటుంది. వాక్యంతో పాటు ఏముంటుంది? వ్రేలాడదీయబడిన కొబ్బరికాయ ఉంటుంది, గుమ్మడికాయ ఉంటుంది, కలబంద మొక్క ఉంటుంది, ముళ్ళ మొక్క ఉంటుంది, బోలెడన్నుంటాయి.
ఓ యవన బిడ్డకు వివాహం నిశ్చయించబడి పెద్దల భోజనానికి వెళ్తుంటే నన్ను ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేసి మన విశ్వాసి ఒక అమ్మాయి తచ్చట్లాడుతుంది. ఏంది అమ్మాయి తచ్చట్లాడుతుందని చెప్పేసి నేను కూడా కొంచెం ఆగా. కారు బయలుదేరేటప్పుడు ఆ అమ్మాయి ఎదురు వస్తుంది. నిన్న ఆదివారం అడిగేశాను, అమ్మాయి ఇంతకీ ఎక్కడ? గిద్దలూరు దగ్గర, మార్కాపురం అవుతా గిద్దలూరు దగ్గర వెళ్ళొచ్చింది. ఇంతకు నేను అడిగా, మా తల్లి నేను ప్రార్థన చేసినందుకు మీ ప్రయాణం క్షేమమైందా, నువ్వు ఎదురొచ్చినందుకు క్షేమమైందో ప్రయాణం? ఏం చెప్పాలి అర్థం కాక నవ్వుకుంటుంది. నవ్వేంత గొప్ప పని ఏమైనా చేసిందా భక్తురాలు? ఏం లేదుగా. మీరు కూడా ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థనే, పద్ధతులే, ప్రార్థనే, ఆచారమే. నిజ దేవునిని ఎరగని వారు అనుసరించే విధానాలను గురించి నేను చెప్పడం లేదు. సత్యాన్ని ఎరిగి సత్యాన్ని అనుసరించుటకు నిన్ను నీవు తీర్మానం చేసుకుని నీవు ఏం చేస్తున్నావు? అక్షరముతో కూడినటువంటి వాక్యము నీ ఇంటి మీద ఉండడం కాదు, వాక్యమే నీ హృదయములో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. మన హృదయములో దేవుని వాక్యం ఉంటే పాపమును గురించి నీతిని గురించి ఆ వాక్యం ఏం చేస్తూ ఉంటుంది? మనల్ని ఎప్పటికప్పుడు ఒప్పింపజేస్తూ ఉంటుంది. దేవునికి విరోధంగా వెళ్ళావా? దేవునికి విరోధమైన చూపులు చూసావా? దేవునికి విరోధమైన మాటలు మాట్లాడావా? దేవునికి విరోధమైన పద్ధతిని అనుసరిస్తున్నావా? ఎప్పటికప్పుడు వాక్యం ఏం చేస్తూ ఉంటుంది? నేను హెచ్చరిక చేస్తూ ఉంటుంది. నీవు వెళ్ళే దారి సరైనది కాదు, నీవు చూసే చూపు సరైనది కాదు, నీవు చేసే స్నేహం సరైనది కాదని ఎప్పటికప్పుడు నిన్ను హెచ్చరిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ నడిపింపుకు నీవు లోబడతావు. అక్షరార్థమైన వాక్యము నిన్నేమీ చేయదు. చాలామంది నిద్ర పట్టుకు ఏం చేస్తూ ఉంటారు? బైబిల్ని ఎక్కడ పెట్టుకుంటారు? నువ్వు కూడా చేస్తూ ఉంటావు అప్పుడప్పుడు. ఎప్పుడు కాదులే కానీ అప్పుడప్పుడు. ఏమోలే, నిజం ఎందుకు చెప్తారు? చెప్పరు కదా. ఆయన వాక్యం మనలో ఉంటే స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు ఇక్కడ ఇంటి ద్వారబంధముల మీద, గౌన్ల మీద ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని రాయాలి. ఒకసారి ఈ మాట చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మార్కు సువార్త 2:2 త్వరగా చదువుదామా? నేను ఇంకొక 15 నిమిషాల్లో ఈ సందేశాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఏంటమ్మా? ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండెను చాలు. కపెర్నహూము యేసు ప్రభు తరచుగా వస్తూ వెళుతూ ఉండగా, జాగ్రత్తగా విందాం, ఆయన ఉండుటకు, ఆయన వాక్యము బోధించుటకు ఒక గృహము అనుకూలంగా ఏర్పరచబడింది. ఒకటి దేవుడు ఉండుటకును, దేవుని వాక్యం వినిపించబడుటకు మన హృదయం, మన గృహము అనుకూలమైనదిగా సిద్ధపరచబడాలి. ఆమేన్. ఒక ఇంటి దగ్గర గృహకూడికి ఏర్పాటు చేయబడాలంటే కొంత సిద్ధపాటు ఉంటుంది. ఇప్పుడు యేసయ్య రావాలన్నా, యేసయ్య మాట వినబడాలన్నా మనము, మన హృదయము, మన గృహము సిద్ధపరచబడాలి. అనగా యేసయ్య ఉండుటకు కపెర్నహూములో చాలా ఇళ్ళున్నా కూడా ఒక ఇల్లు ఏర్పాటు చేయబడిందంటే యోగ్యమైన నివాసంగా ఉంది. ఆ ఇంట్లో ఏం వినబడుతుంది? వాక్యం వినబడుతుంది. జాగ్రత్తగా విందాం. ఆ ఇంట్లో సినిమా పాటలు వినబడటం లేదు. ఆ ఇంట్లో అల్లరితో కూడిన ఆటపాటలు లేవు, పోకిరి మాటలు లేవు, దొంగతనం లేదు, వ్యభిచారము లేదు, నరహత్య లేదు, జోదము లేదు. ఏ దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఆ గృహములో జరగడం లేదు. మీ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ కొన్ని పర్యాయములు కొన్ని గృహాల దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆరాధించే భక్తులలో మేము వెళ్ళే టయానికి ఇంత పెద్ద వెలుతురుతో కూడినటువంటి ఒక స్క్రీన్ ఉంటుంది. ఎంత అద్భుతంగా చూస్తూ ఉంటారంటే, ఏంటి సినిమా తక్కువ అండి, సీరియల్స్. పాపం పిల్లలేమో మా కొంచెం అది పెట్టామంటే నాకు మళ్ళీ ఈ అమ్మగారు చేతులు అన్ని పగిలిపోయేటట్టు చర్చిలో సప్పట్లు కొట్టింది. ఏం చేసుకోనంట. ప్రభు, నాకు ఒక చిన్న డౌట్, ఇలాంటి వాళ్ళు అందరూ పరలోకం పోతారా? పోతారా? మరి ఇంకెందుకు ప్రార్థనకి? పరలోకం పోలేనప్పుడు ప్రార్థనకి ఎందుకండి? అందుకే వాక్యం చెప్పబడుతున్న మాట, ఉంటే చల్లగానైనా ఉండు,
వెచ్చగానైనా ఉండు. నులివెచ్చని జీవితం నీకు ఉండకూడదు. క్రైస్తవుల ఇళ్లలో ఫస్ట్ పార్ట్ ఏమో క్రిస్టియన్ సాంగ్, ఆ తర్వాత నిన్న పగలు ఒక చిన్న కూటం కోసం ఒక ఊరు వెళ్ళాం. కూటం అయిపోయింది, వాక్యం చెప్పాం, అంత అయిపోయింది. అప్పుడు దాకా భక్తి శ్రద్ధలతో అద్భుతమైన సంగీతం, అద్భుతమైనటువంటి వాయిద్యాలు, అబ్బో అంతా బాగుంది. ఇక భోజనాలు స్టార్ట్ అయినాయి. ఇక వాడు కూడా స్టార్ట్ చేశాడు. అరే ఇప్పుడు దాకా ఏం పాడాము, ఏం చెప్పాము, ఈడేం మొదలు పెట్టాడంటే ఆ పట్టుకోలేక అడిగా, నాయన కాస్త అంతసేపు కూడా ఆగలేకపోయావు కదరా అంటే, సార్ నాదేం లేదండి, ఇంటోళ్ళే ప్రార్థన అయిపోయిందాక పాటలు పెట్టమన్నారు, భోజనాల దగ్గర నుంచి ఇక మన పాటలు పెట్టురా అన్నారు. ఆలోచించండి, యేసయ్య ఉన్న ఇంట్లో వాక్యం, క్రైస్తవుల గృహాల్లో యేసయ్య మాటలు వినబడాలి. ఎట్లా ఎట్లా మైకి పెట్టా కాదు, మన జీవితం ద్వారా, మన సాక్ష్యం ద్వారా యేసయ్యను గూర్చి సకల జనులకు మనము ప్రకటించదుము గాక. ఓ తల్లి ఏమందో తెలిసిన, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు, నేనేమై ఉన్నానో నాతో చెప్పాడు, నాతో చెప్పినవన్నీ నేను చూసా, నేను కలుసుకున్నా, మీరు కూడా రండంటే అప్పటి వరకు మనుషుల దృష్టిలో తృణీకరించబడిన ఆమె ప్రవర్తన అప్పటికప్పుడు ఆ మాట విని రాగలిగారంటే, అంతకు ముందు ఆమె మాట్లాడిన మాట, ఆమె తీరుతెనులు, యేసయ్యను కలుసుకున్న తర్వాత, యేసయ్య మాట వినిన తర్వాత ఆమె భాష, ఆమె సంబోధన, ఆమె ప్రవర్తన, తీరుతెనులు వారు ఎరిగి ఏమి మారిందంటే ఆయన ఎవరో గొప్పోడు అని చెప్పేసి ఏమో మాటను బట్టి ఊరు ఊరు కదిలెళ్ళింది. స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు పాపాత్మురాలైన స్త్రీ ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు గ్రామాన్నంతటినీ సువార్త చేత రక్షించిన స్త్రీ. మా 2025 సంవత్సరం అయిపోయిందా లేదా? ఏంటండి అయిపోయేది? 26 ఏప్రిల్ కూడా అయిపోతుంది. 25లో ఎంతమందిని నువ్వు ప్రభు దగ్గరికి తీసుకురాగలిగావు? ఎంతమందిని రక్షణలోనికి తీసుకురాగలిగావు? ఒక్కళ్ళనైనా? హలో, మిమ్మల్ని తల్లి అడుగుతుంది, ఏంటి ఛార్జింగ్ దిగిపోయినా? అయిపోవచ్చు. ఎంతమంది రక్షించగలిగావు? ఇప్పుడు మా బాధ్యత ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అనేకులను ప్రభు వైపుకు ఆకర్షించి వారు దేవుని నమ్మునట్లుగా, నమ్మినటువంటి వారు దేవుని యొక్క రక్షణలోనికి రాగలుగునట్లుగా సిద్ధపరచడం. ముందు వీళ్ళని రక్షణలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా గొర్రెను కనాలి. గొర్రెల కాపరి ఆ కనబడిన గొర్రెలను ఏం చేస్తూ ఉండాలి? మంచిగా ఆహారం పెడుతూ ఫీడ్ చేస్తూ వాటిని పోషిస్తూ ఉండాలి. కానీ ఇక్కడ ఏంటో తెలిసిన, కనాల్సింది పాస్టర్ గారు అవుతున్నాడు, మేపాల్సింది కూడా పాస్టర్ గారు అవుతున్నాడు. మరి ఈ గొర్రెలు ఇంత బలమైన ఆహారం, ఇంత బలమైన సందేశాలు వింటున్న ఈ విశ్వాసం అనబడుతున్న గొర్రెలు ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఇక వస్తున్నాం, వింటున్నాం, పోతున్నాం, ఇంకంతే. నీ వలన ఒక్కరైనా రక్షించబడ్డారా? ఆ కపెర్నహూములో యేసయ్య ఆ ఇంట ఉన్నాడని, ఆ ఇంట వాక్యం ఉందని అనేకులు విన్నారు. అంటే మన ఇంట్లో ఏముండాలి? దేవుడు ఉండాలి. రెండవదిగా ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు దేవుడు జరిగించుటకు శక్తిమంతుడు. అక్కడికి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. సగం శరీరం చచ్చుబడిపోయింది. 4 వ్యక్తులు మోసుకొని వచ్చారు. మీరు గమనించండి, చర్చిలో మంచి సీలింగ్తో కూడినటువంటి వాతావరణంలో మీరు ఉన్నారు కాబట్టి ఎండ ప్రభావం మీ మీద తక్కువగా ఉంది. ఒకసారి బయటికి వెళ్తే మనకు అర్థమవుతుంది ఎండ ప్రభావం ఎంత ఎక్కువగా ఉందో. ఇలాంటి ఎండ వేడిమిలో ఒక వ్యక్తిని మంచం మీద పెట్టుకొని 4 వ్యక్తులు మోసుకొని పోతా ఉన్నారు. 4 మోసుకొని పోతుంటే 4లో ఒకడు బాగున్నవాడు ఉంటాడు, మరొకడు కుంటోడు ఉంటాడు, మరొకడు గుడ్డోడు ఉంటాడు, లేకపోతే ఏదో బలహీనత ఉన్నవాడు ఉంటాడు. అంటే అందరు 4 ఒకే రీతిగా నడవలేరు. చనిపోయిన వ్యక్తిని సమాధి కార్యక్రమానికి మోసుకొని వెళ్ళేటప్పుడు ఎత్తోళ్ళు ఒక పక్కన ఉంటారు, కుంటోళ్ళు ఒక పక్కన ఉంటారు. ఆ పెట్టి మోయటం ఎంత కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మంచం మోయడం కూడా అంత కష్టం ఉన్నా కూడా వారందరి ఆలోచన ఏంటో తెలిసిన, ఏదో విధంగా ఈ వ్యక్తిని యేసయ్య దగ్గరకు తీసుకుని వెళ్ళాలి, ఇతడు బాగుపడాలి, ఇతడు స్వస్థపడాలి, ఇతడు రక్షణ పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తుంటే అలాగూ మోసుకుని వచ్చారు.
ఇతడి విశ్వాసము కంటే మోసుకొచ్చిన వారి విశ్వాసమును చూసి యేసయ్య ఆ వ్యక్తిని బాగు చేశాడు. అమ్మా, నీ భారభరితమైన హృదయమును బట్టి అనేకులను ప్రభు మార్చాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరిని రక్షణలోనికి తీసుకురావాలనుకుంటున్నాడు. నీ ప్రయాస చాలా ఉంది. నీవు ఇక్కడ వినిన వాక్యమును నీవు అనేకులకు ప్రకటన చేయాలి. నీ భర్తకు చెప్పాలి, నీ బిడ్డలకు చెప్పాలి, నీ కుటుంబ సభ్యులకు చెప్పాలి, నీ తోటి వారికి చెప్పాలి. నీవు చేసుకుంటున్నటువంటి నీ చేతి పని ఏదైతే ఉందో ఆ పని జరిగిస్తూ ఉన్నప్పుడు కూడా వినుగలిగిన విశ్వాసము కలిగిన వారికి సువార్త వాక్యము నీవు అందించుదువుగాక. ఆమె ఎందుకో తెలిసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన సేవకుని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. తన ద్వారా నమ్మకమైన పరిచారకులు లేపబడాలి. ఆ పరిచారకులు ఏం చేయబడాలి? వ్యక్తిగత సువార్తీకరణ అనేకులకు చేసి సంఘములోనికి అనేకులను సమకూరిస్తే గనక అయ్యగారికి అప్పగిచ్చేసేయండి. ఇక అయ్యగారు వారిని ఏం చేస్తాడు? బలమైన ఆహారముతో మేపి వారిని దేవుని రాకడ కొరకు ఆయత్తపరచబడినట్లుగా సిద్ధపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. మన ఇంట్లో ఏముండాలి? దేవుడు ఉండాలి. దేవుడు ఉంటే రక్షణ ఆశీర్వాదము అనేకులు చూస్తారు. రెండోదిగా మన ఇంట్లో ఉండాలి, వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే ఎలాంటి రోగమైనా ఎలాంటి బలహీనత అయినా దేవుడు అద్భుతంగా స్వస్థపరుస్తాడు. ఆ కపెర్నహూములో వాక్యం ఉండుట వలన అక్కడికి వచ్చినటువంటి వారందరూ స్వస్థత పొందారు. చివరి 2 మాటలు టూకీగా ఒక 5-7 నిమిషాల్లో నేను ముగిస్తాను. రండి చూడండి, రాజుల 2వ గ్రంథం 4:4 ఒకసారి చదువుదామా? రాజుల 2వ గ్రంథం 4వ వచనం. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య భర్త చనిపోయిన తర్వాత అప్పుల బాధ తట్టుకోలేక అప్పులోడు వచ్చి తన బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతాడని చెప్పేసి ఏడుస్తుంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. ఎలీషా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి భారభరితమైన హృదయంతో ఉంది. ఆమె మనసు నెరిగినటువంటి దైవజనుడైన ఎలీషా ఏమడిగాడు దర్శన? నా వల్ల నీకేం కావాలని అడిగినప్పుడు, అయ్యా నా కుటుంబం అప్పుల సమస్యతో ఉంది, దయచేసి ఈ విషయంలో నాకు మేలు చేయండి అన్నట్లుగా అడిగితే దైవజనుడు అడిగాడు, నీ ఇంటిలో ఏముంది అని అడిగితే ఆమె చెప్పిన మాట్లాడు దర్శన ఏంటంట? నూనె కుండ ఉందయ్యా, నూనె కుండ ఉంది. సరే నీ పిల్లలకు చెప్పి ఖాళీ పాత్రలు తెప్పించుకొని వాటిలో నూనె పోయి అని చెప్పేసానంటే వినుటకు కాస్తంత వింతగా ఉన్నను దైవజనుని మాటకు విధేయత చూపించింది. బిడ్డలను పంపించింది. చిన్నమ్మ, వదినమ్మ, పెద్దమ్మ అందరి దగ్గర ఖాళీ పాత్రలు తెప్పించేసి తలుపేయమన్నాడు. ఏం చేయమన్నాడు? తలుపేసేసి ఆ పాత్రలు ఇప్పుడు నూనె పోయడం మొదలుపెట్టింది. నూనె పోస్తూ ఉంటే ఆ కొంచెము నూనె పాత్ర ఉందే దానిలో నూనె అయిపోవడం లేదు, పాత్రలన్నీ నిండిపోతున్నాయి. స్తోత్రం కలుగును గాక. పాత్రలన్నీ నిండిపోతున్నాయి. స్తోత్రం కలుగును గాక. అమ్మ 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 ఇప్పుడు మనం అందరం ఎక్కడికి చేర్చబడ్డాం తెలిసిన? పాత్రలు, ఖాళీ పాత్రలుగా మనం వచ్చాం, నింపబడ్డానికి వచ్చాం. ఆమె మన హృదయాలను ఆయన నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎట్లాగో తెలిసిన? అసలు ఖాళీ పాత్ర అంటూ లేకుండా ప్రతి పాత్ర నింపబడింది. ఆమెకు ఆశ్చర్యం ఏంటో తెలిసిన? నూనె పాత్ర నూనె కుండ ఉన్నది కొంచెమే, కానీ తీసుకురాబడిన పాత్రలన్నీ కూడా నిండిపోయినాయి. అబ్బాయి ఇంకేమైనా లేవంటే లేవు మమ్మీ అయిపోయినాయి అని చెప్పేసానండి. సరికే అప్పటికి ఇక అది ఆగిపోయింది. వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ఆ ఇంటిలో నూనె కుండ ఉంది. ఇతరులు ఏం చూశారు? ఆమె అప్పుల సమస్య నుండి విడిపించబడుట ప్రజలు చూశారు. ఏ ఇల్లు అయితే, ఏ వ్యక్తి అయితే భారభరితమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారో వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతలు, ప్రతి సమస్యలకు దేవుడే చక్కని పరిష్కారమును అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగును గాక. మన గృహములో భౌతిక సంబంధమైన వస్తువులను, వాహనాలను, బంగారమును, వెండిని, వీటిని కాదు మనము చూపించాల్సింది, దేవుని చూపించాలి. దేవుని వాక్యాన్ని చూపించాలి. దేవునికి నీకు ఉన్నటువంటి ఆ ప్రార్థన అనుబంధాన్ని చూపించగలిగినట్లయితే దేవుడు మహత్తరమైన కార్యములు నీ జీవితంలో చేస్తాడు. ఈ స్థలమందు చేయబడుతున్న ప్రార్థనలకు దేవుడు చెవి ఎగ్గుతున్నాడు గనక దేవునికి ఇంపైన ధూపము ప్రార్థన ద్వారా మనము వేసి మన ప్రతి అవసరతలు దేవునికి విన్నవించుకొని ప్రార్థన ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారమును మనము పొందుకుందుముగాక. ఆమె ప్రార్థన ద్వారా అప్పుల సమస్య అంతా ఏమైపోయింది? అందుకే యేసుప్రభు చెప్పాడు 6:6 మత్తయి సువార్తలో, నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని. తలుపు అంటే అర్థం ఏంటో తెచ్చిన? చర్చిలోకి వచ్చిన తర్వాత పిల్లలు పిలుతున్నారనో భర్త పిలుతున్నారని పొద్దుగూకులు బయటికి లోపలికి తిరగకూడదు. మీరు తిరుగుతారా? మోగోళ్ళు అయితే ఇష్టెక్తానండి, మోగోళ్ళు కాకపోతే తిరుగుతారో తిరగరో చెప్పండి. ఏంటండి? 2 కాదా మీరు? తిరుగుతారు, అద్భుతంగా తిరుగుతారు అని మీరు చెప్పలేని మాట సహోదరు చెప్పారు. తలంపులకు తలుపు వేస్తే బయట మాట లోపలికి వినపడకూడదు, లోపల ఏం జరుగుతుందో బయటకు తెలియకూడదు.
లోపల జరిగే అద్భుతాలు మాత్రం బయటికి తెలియాలి. ఆమె ఈ స్థలమందు చేయబడుతున్న ప్రార్థనల మీద దేవుడు చెవి యొగ్గుతున్నాడు కాబట్టి దేవుడు ఆలకించి జవాబిచ్చినట్లుగా బయట మాటలు మనకు వినపడకూడదు, దేవునితోనే మనము మాట్లాడదుము గాక. రాజుల గ్రంథంలో కూడా తలుపు ఏమున్నాడు దైవజనుడు, ఆమె తలుపేసింది. యేసుప్రభు ఏమన్నాడు, తలంపులకు తలుపు వేయడం అంటే గదిలోకి వెళ్ళి తలుపు వేయడం అంటే తలంపులకు తలుపు వేసి ఇక అటు ఇటు కొంతమందికి ప్రార్థన మొదలు పెట్టిన తర్వాత ఆ రోజంతా వాళ్ళు ఏం చెయ్యాలో ఓ పక్క ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ద్వంద్వ స్వభావం అనమాట. రెండు ఆలోచనల మధ్య నడుస్తూ ఉంటారు. అది కాదు కావాల్సింది, దేవుని మీద ఏకాగ్రత పెడతాం. ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలో దేవునితో దగ్గరగా ఉండి సహవాసం చేసే ఈ కూడికలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మన అవసరతలన్నీ తీర్చబడినట్లుగా ప్రభు పాదాలు పట్టుకుందాము కాక. చివరికి ఒక మాట చదివిస్తాను, రండి చూడండి. అక్కడ నేను 4:8 వచనంలో ఘనురాలైనటువంటి స్త్రీ ఒక ఆమె ఉంది. ఆమె ఏం చేస్తుందంటే దైవజనుడికి పరిచర్య చేస్తుంది. అంటే ఆమె ఇంట్లో ఏముంది, పరిచర్య ఉన్నది గనక ఆ ఇంట్లో కొరత ఒకటి ఉంది. ఏంటది, ఆమెకు సంతానం లేదు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, దైవజనుడు ఎరిగి ఆమె కొరకు ప్రార్థన చేశాడు. అద్భుతంగా దేవుడు ఆమెకు బిడ్డను అనుగ్రహించాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట గుర్తు చేసుకుందాం. స్టెఫను జీవితాన్ని కూడా గుర్తు చేసుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:17 వచనం, స్టెఫను ఇంటి వారు పరిశుద్ధులకు ఏం చేశారంట, పరిచర్య చేయుటకు సమర్పించుకున్నారు. ఇక్కడ జరుగుతున్న 21 రోజు కూడికల్లో నీ వంతు నువ్వు చేయవలసిన పరిచర్య ఏదో ఒకటి ఉంటుంది. పరిచర్యలో నీవు నమ్మకమైన సహకారిగా ఉండు. పరిచర్యను బట్టి దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఆమె నేను ఎరిగినటువంటి ఒక తల్లిగా సంతానం లేకుండా బాధపడుతూ ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండేది. అయితే ప్రభు ఆమె పరిచర్యను, ఆమె భక్తిని, ఆమె క్రమాన్ని ఎరిగి ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్కసారే కవలలకు జన్మనిచ్చింది. 2 పిల్లలు పుట్టారు. ఆ తర్వాత మరలా ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు, మరి ఒక బిడ్డ పుట్టారు. మొత్తం 3 పిల్లలు. ఇంతకు ముందు కోటం 10 గంటలకైతే 8:30కే వచ్చి పరిచర్య చేసేది, శుభ్రంగా తుడిచేది, పట్లేసేది, ప్రార్థన చేసుకుని పాస్టర్ గారు వచ్చేలేక సిద్ధపడి ఉండేది. రాను ఏమేమైపోతుంది, లేటుగా వచ్చి అప్పటికప్పుడు వచ్చి పరిచర్య చేస్తుంది. కొంతకాలానికి వచ్చేసరికి అసలు పరిచర్య చేయట్లా. పాస్టర్ గారు అడిగాడు, ఏం తల్లి ఏంటి ఈ మధ్య రావట్లేదంటే, అయ్యగారు మీకు తెలుసు కదండి, ఈ 3 పిల్లల వలన ఇసిగిపోతున్నానండి, అసలు చర్చిగా రాలేకపోతున్నాను, మీరు ఏమన్నా అనుకుంటారని వస్తున్నానండి నేను. దేవుడు చాలా గొప్పోడు. ఒకరోజు కొడుకు పాము గరిచింది. ఏడుతో వచ్చింది పాస్టర్ గారి దగ్గరికి. సైతాన్ మోహన్ అని ఇప్పుడు వచ్చేవి పో అని అంటే మీరు ఎట్టుంటారు? అవునా తల్లి, సరే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి దేవుడు ఆ బిడ్డను బతికించి స్వస్థపరిచి అప్పుడు సన్నిధిలో ఏమని చెప్పిందో తెలిసిన, ఏమీ లేనప్పుడు ప్రభు సన్నిధిలో నమ్మకమైన పరిచర్య చేశాను. ప్రభు 3 బిడ్డలను ఇచ్చాడు. ప్రభు ఇచ్చిన తర్వాత ప్రభు సన్నిధిని పరిచర్ని మరిచాను. ప్రభు నన్ను హెచ్చరించాడు. ఈ దినము మొదలుకొని ఏ రోజు కూడా నేను సన్నిధికి పరిచర్యకు దూరము కానని తీర్మానం తీసుకుంది. ఆ తీర్మానంలో నిలిచింది. అద్భుతంగా దేవుడు ఆమె ద్వారా పరిచర్య జరిగించాడు. స్తోత్రం కలుగును గాక. పరిచర్య ద్వారా దేవుడు మన జీవితంలో ఉన్న ప్రతి కొరతలు తీరుస్తాడు. వయసుతో సంబంధం లేదు. మీకు ఒక మాట తెలుసు కదా, అబ్రహాము తన భార్య జీవితంలో జరిగిందేంటి? దేవదూతలు వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది, భార్యాభర్తలు ఇద్దరు ముసలోళ్ళు అయ్యిండు కూడా పరుగున ఏం చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. అంటే పరిచర్యకి ఎట్టుండాలి, ఉసూరుమంట రావాలి కదా. ఒరే మీకు దండం పెడతాను పరిగెత్తండి అని చెప్పేసి పాస్టర్ గారు అన్నట్టు కాదు, పరిగెత్తి పరిచర్య చేద్దాం, అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. మన ఇంట్లో ఉండవలసిందేంటి, ఇతరులు చూడవలసిందేంటి, దేవుని మందసం ఉంది అనగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆశీర్వదించబడింది ఆ కుటుంబం. రెండవదిగా దేవుని వాక్యం ఉంది గనక ఆ ఇంట్లో స్వస్థత కలిగింది. మూడవదిగా ఆ ఇంట్లో ప్రార్థన ఉంది గనక దేవుడు అప్పులు తీర్చాడు. నాలుగవదిగా ఆ ఇంట్లో పరిచర్య చేసే గుణం ఉంది గనక సంతానము లేనిమితో బాధపడుతున్న ఆ తల్లికి దేవుడు సంతతినిచ్చాడు, అద్భుతంగా ఆశీర్వదించాడు. నీ జీవితంలో ఏ కొరతలతో నీవు ఉన్నావో నాకు తెలియదు, కానీ నీవు చేయవలసిన పని చేయాలి. మన గొప్పలు మనం చెప్పుకోవడం కాదు, దేవుని కలిగి ఉందాం, దేవుని వాక్యాన్ని కలిగి ఉందాం, దేవునితో ప్రార్థనలో అనుబంధాన్ని కలిగి ఉందాం, దేవుని సన్నిధిలో పరిచర్య చేద్దాం. ఈ 4 అనుభవాల ద్వారా అనేకులు మన ఆధ్యాత్మిక స్థితిగతులు ఉన్నతమైన స్థానంలో ఉండుట చూచి వారు ప్రభు దగ్గరికి నడిపించబడి రక్షణలోనికి వచ్చి నిత్య రాజ్యమునకు సిద్ధపరచబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా అనేకులను సిద్ధపరిచి నడిపించునుగాక. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరిచి ముందుకు నడిపించునుగాక.
తలలు వచ్చుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థన చేసుకుందాం.